దేశవ్యాప్తంగా బ్లాక్ డే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ మొత్తం దేశాన్ని ప్రైవేటు సంస్థలకి, బడా కంపెనీలకి దారదత్తం చేసేదానికోసం, కార్మికుల శ్రమని దోచిపెట్టేదానికోసం ఇవాళ కార్మిక చట్టాలని తూట్లు పడిచి వాటన్నిటిని రద్దు చేసి ఇవాళ ప్రైవేట్ యజమానులకు అనుకూలంగా ఇవాళ చట్టాల మార్పు అనేది వచ్చింది. కార్మికులు ఆనాడు బ్రిటిష్ కాలంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కార్మికులకు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు కార్మికులు పోరాడి సాధించుకునే చట్టాలని ఇవాళ అధికార మందబలంతో ఇవాళ పెన్ను ఎవరితో చర్చించకుండా ఒక పెన్ను కాలంతో ఇవాళ మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ దేశంలో కార్మిక చట్టాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి. ఎవరితో సంప్రదింపులు చేయకుండా, చర్చలు జరపకుండా ఏకపక్షంగా ఇవాళ కార్మికులు పోరాడి సాధించుకునే చట్టాలను రద్దు చేయడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకనే ఈ రోజు ఏప్రిల్ 1వ నాడు ఈ రోజు నుంచి అమలు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అందుకనే ఇవాళ అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా దీన్ని బ్లాక్ డేగా మేము ప్రకటించి ఈ రోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో పార్లమెంట్ వేదిక, ఢిల్లీని వేదిక చేసుకొని కార్మికులందరూ కూడా దీర్ఘకాలికంగా పోరాటాలకు సిద్ధమవుతారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తీసుకొస్తున్నటువంటి ఎన్నో కష్టాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని 4గా విభజించి వాళ్ళ కార్మికుల్ని బానిసలుగా చేసి ఇబ్బంది చేస్తా ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దశల వారీగా మేము కార్మిక చట్టాలు, ఎన్నో కష్టాలతో సాధించుకున్న చట్టాలు కావాలని, ఈ చట్టాలని మీరు మారుస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మొన్నటి వరకు దశల వారీగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మరి ఏప్రిల్ 1న మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు కార్మికులు తీసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన కార్మిక సోదరులారా, 10 సంవత్సరాల నుంచి లేబర్ కోడ్లను రద్దు చేయాలని అనేక రూపాలలో కార్మిక వర్గం ఆందోళన చేస్తుంది. నరేంద్ర మోడీ నవంబర్ 21వ తారీఖు 2019లోనే వేజ్ బిల్లు తీసుకొచ్చారు. 20లో కరోనా కాలంలో ప్రతిపక్ష పార్టీలు ఏమీ లేకుండా, యూనియన్లతోటి సంబంధం లేకుండా, ఎవరితోటి సంబంధం లేకుండా కరోనాలో ఈ బిల్లు తీసుకొచ్చారు. 29 చట్టాలు రద్దు చేయబడి ఇవాళ ఈ బిల్లు తీసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాటి నుంచి అమలు జరుగుతూ అంటున్నారు. ఇప్పటికే బీహార్ లో, గుజరాత్ లోని సూరత్ లో, మిగతా అనేక ఒరిస్సాలో, మిగతా ఆంధ్రాలో అనేక చోట్ల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. 8 గంటలు 10 గంటలు 12 గంటలకు మార్చారు. 139, 140 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం రక్తాన్ని చిందించి ఎర్ర జెండాని మా చేతికి ఇచ్చి మేడే జరుపుకోమని 8 గంటలు సాధించింది. అలాంటి 8 గంటల్ని 12 గంటలు మార్చడానికి సిగ్గు లేదు. వీరందరూ ఇళ్లలో భార్య మొహాలు చూసుకుంటారని మాట్లాడుతున్న పెద్ద మనుషుల్ని ఏముందాం? కార్మిక వర్గం ఊరుకుంటుందా? ఇప్పటికే ఆందోళనలు మొదలైనవి. తిరిగి ఇప్పుడు ఊరుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నా. రైతులు ఇదే సమయంలోనే రైతులు 3 చట్టాలు తీసుకొస్తే 700 చనిపోయి సంవత్సరంన్నర దాకా ఆందోళన చేసి వెనక్కి తీసుకోమని చేశారు. మేము కార్మిక వర్గం స్తంభింపజేస్తే ఉత్పత్తి స్తంభింపజేయబడుతుంది, వెంటనే వెనక్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇవాటి నుంచి ఇంకా నిరసన ఉద్యమం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, కార్మిక చట్టాలు కొత్తవి తేవాలనుకుంటే 44 ఎందుకు వచ్చినాయి? ఏ అవసరమైన కూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వచ్చింది. తర్వాతనే 2000 తర్వాత కూడా ఒక చట్టం వచ్చింది, అతను చేయవచ్చు. కానీ ఇవాళ ఏదో పేరుతోటి, మోసంతో ఇష్టారాజ్యంగా అదాని అంబానీలకి, కంపెనీలకు అప్పచెప్పడానికి చేస్తున్న కుట్రను కుయుక్తులకి కార్మిక వర్గం గమనిస్తుంది, తిరిగి తిప్పి కొడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఐఎఫ్టియు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎస్ వెంకటేశ్వరరావు. ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోనే సులభతర వ్యాపారం అనే పేరుతోనే కార్మికుల శ్రమని కొల్లగొట్టే విధంగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు విపరీతమైన లాభాలు తీసుకొచ్చే విధంగా కార్మిక వర్గాన్ని బానిసలుగా పనిచేయించే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అందుకోసం భారతదేశంలో కార్మిక వర్గం 100 సంవత్సరాల కాలంగా
సుదీర్ఘ పోరాటాలతోనే 44 కార్మిక సంక్షేమ హక్కుల చట్టాలు సాధించుకుంటే ఈ 44 చట్టాలను రద్దు చేసి కార్మికులకు పెట్టుబడిదారులకి కార్మికుల్ని బానిసలుగా కట్టిపడేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఒక్క బిఎంఎస్ మినహా, బీజేపీ అనుబంధ బిఎంఎస్ మినహా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు నిరసించి ఇప్పటికే 10 సార్లు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించాం. ఫిబ్రవరి 12వ తేదీని కూడా దేశంలో సమ్మెను నిర్వహించాం. అందులో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. అయినా కార్మికుల నిరసనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుండి 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి మొండిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఆదేశాలు ఇచ్చింది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ రోజు బ్లాక్ డే పాటిస్తా ఉంది. ఈ రోజు బ్లాక్ డే సందర్భంగా కార్మిక సంఘాల నిరసనని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలం